నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్‌లో, హ్మ్. అడ్వాన్స్ టెక్నాలజీలో హ్మ్. ఏదన్నా ఇంగా ఇప్పటికి కొందరు మూర్ఖంగానే అనుకుంటానేమో నాకు తెలీదు. ఆ! అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే. ఎవరికన్నా బాగలేదు అంటే, హ్మ్. ఏదన్నా వాళ్ళంతా డల్ అయిపోయినారంటే వాళ్ళకేదన్నా చేతబడి చేశారేమో అని అంటారు. హ్మ్. ఈ చేతబడి, భానమతి అనేవి హ్మ్. నిజంగా ఉన్నాయా? హ్మ్. అసలు నమ్మొచ్చా? హ్మ్. ఇంకా ఈ కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇదేమన్నా చదువు, జ్ఞానం లేక ఇట్లా మాట్లాడుతున్నారా అని కొందరి అభిప్రాయం. ఓకే అమ్మా. సో మీరేమంటారు? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. తప్పకుండా తెలియజేస్తున్నామా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతి స బలాయ కృశమోహాయ మహామాయ ప్రయశ్చతి. మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కని ప్రశ్న. అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో అవి ఎంతవరకు వర్తిస్తాయి? హ్మ్. నిజంగా అలాంటివి ఉన్నాయా? నమ్మొచ్చా? నమ్మొచ్చా? అనేటటువంటి ఆలోచన చాలా చక్కని ఆలోచన. అయితే దీనికి నేను చెప్పే సమాధానము ఎలా ఉంది అనంటే గనక, జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మంచి అనేటటువంటిది ఉన్నప్పుడు చెడు ప్రభావం కూడా ఉంటుంది. చీకటి ఉన్నప్పుడు వెలుతురు కూడా ఉంటూ ఉంటుంది. అలాగే దైవము అనేటటువంటిది ఒకటి ఉన్నప్పుడు దుష్టశక్తి అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. లేదు అనడానికి ఆస్కారం లేదు. కాకపోతే అవి ప్రతి మనిషి కంటితో చూడలేడు కాబట్టి అది లేదు అని అంటాడు. ఇప్పుడు ఈ సృష్టిలో ప్రతీదీ ఉందమ్మా. మనం ఎన్నో చూడనటువంటి విషయాలు కూడా ఈ సృష్టిలో దాగి ఉన్నాయి. అలా అని అది చూడలేదు కాబట్టి మనం లేదు అనడానికి లేదు కదా! ఇప్పుడు ఒక సైన్స్ చదువుకున్నటువంటి వ్యక్తి అతడు ఫిజిక్స్ గురించి ఏమైనా చెప్పమంటే చెప్పగలుగుతాడా? చెప్పలేడు. బికాజ్ ఎందుకు? అతనికి ఆ సబ్జెక్ట్ గురించి బొత్తిగా అవగాహన లేదు. అయితే ఈ రకంగా వీళ్ళు చేసిన పరిశోధన సైన్స్ అంటే సైంటిస్ట్‌లు గాని సైంటిస్ట్‌లు. వాళ్ళు ఓకే. వాళ్ళు చేసే పరిశోధన వీళ్ళు చెప్పలేరు. వీళ్ళు చేసేటటువంటిది వాళ్ళు చెప్పలేరు. అంటే దీనికి అర్థం ఏంటి? ఒకరి దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకోరి దగ్గర కరెక్ట్. లేకపోవడము. కాబట్టి ఈ సృష్టిలో మీరన్నటువంటి చేతబడులు, బాణమతులు, చిల్లంగులు, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా అదే కోవకు చెందినటువంటివి. ఇవి పెద్దలు చెబితే వినడమే తప్ప మనం కంటితో చూసింది లేదు. ఇప్పుడు అంతెందుకు చిన్నప్పుడు మనకు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, అన్నం తినకపోతే చందమామ రావే, హ్మ్. జాబిల్లి రావే అంటే అవి నిజానికి రావు. కానీ నిజంగా వస్తాయి అని భ్రమను కల్పిస్తారు. అవును. అలాగే ఈ జీవితంలో కూడా మీరన్నటువంటి ఈ బ్లాక్ మ్యాజిక్ ఏదైతే ఉందో, అది జీవితంలో తప్పకుండా ఉంటుంది. లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో ఆచరించినటువంటి వాళ్ళు. ఇప్పటికీ మనం చూడాలి అనంటే కేరళ లాంటి ప్రాంతంలో గాని, లేదా కాశీ లాంటి ప్రాంతంలో గాని వెళితే ఇప్పటికి మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి అంశాలే. చాలామంది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి హ్మ్. కొన్ని సందర్భాల్లో అబ్నార్మల్‌గా బిహేవ్ చేయడము, పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేయడము. ఒక ఒక వ్యక్తి నిజానికి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి తినేటటువంటి అన్నం ఒక ప్లేట్ మీల్స్ మనిషి తింటాడు. అదే ఒక వ్యక్తి అబ్నార్మల్‌గా ఉన్నప్పుడు ఆ మనిషి ఎంత తింటున్నాడో కూడా మనిషికి తెలీదు. ఒక్కొక్కసారి కిలో అన్నం అంటే ఒక ఐదుగురు తినేటటువంటి అన్నాన్ని కూడా తినేస్తుంటాడు. దానికి కారణం ఏంటి? అతనికి ఏదో ఒక ప్రయోగం జరిగింది. లేదు అంటే పౌర్ణమి, అమావాస్య వచ్చింది అంటే మనిషిలో ఎన్నో రకాలైనటువంటి అబ్నార్మల్ బిహేవియర్ చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటుంది. లేదా ఊకే గోర్లు కొరుక్కోవడము, లేదా ఊకే తల దువ్వుకోవడము, ఊకే ఆలోచించడము, ఒంటరిగా కూర్చోవడము, ప అలాగే చీకటిలో కూర్చోవడము, ఇవన్నీ కూడా మనిషిని అబ్నార్మల్‌గా బిహేవ్ చేసినట్టు అంటే కొత్త రకంగా కనిపించడం జరుగుతుంది. దీనికి మనం పెట్టిన పేరేంటంటే, అరే! ఇతని మీద ఏదో ప్రయోగం జరిగింది. లేదా అతన్ని ఎవరో ఏదో చేశారు. హ్మ్. అతనికెవరో చేతబడి చేశారు. ఎవరో అతన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అనేటటువంటి మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. అయితే పూర్వకాలంలో ఏంటంటే పల్లెటూర్లలో ఇట్లాంటివి చాలా జరిగేటటువంటివి. అప్పట్లో డాక్టర్లు గాని, వైద్యులు గాని చాలా తక్కువగా కనిపించేటటువంటి వాళ్ళు. అలాంటి వారు తక్కువ కనిపించేసరికి ప్రతి జ్వరం వచ్చింది అనంటే వైద్యుడిదే అంటే అప్పుడు భూత వైద్యుడే ఉండేటటువంటి వాడు. ఏదో మంత్రం వేసేవాడు, ఏదో నీళ్లు జల్లేవాడు. అప్పటికి అతని జ్వరం తగ్గిపోయేది. అప్పటి నుండి ఏంటి అంటే అరే! ఇతడు మంచి చెడే కాదు మంచి కూడా చేస్తాడు అనేటటువంటి కొంతమంది విశ్వసించేటటువంటి వారు. అంటే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ట్రీట్‌మెంట్ ఇచ్చినా కూడా ఒకవేళ మనం ఆరోగ్య అవును. సమస్యలతోనే ఉన్నారు, అవును. చేతబడి చేశారు. అవును. వీళ్ళకి డాక్టర్‌తో ట్రీట్‌మెంట్ ఇచ్చినా కూడా నయం అవ్వదా? మరి క్యూర్ అవ్వదా? డాక్టర్ దగ్గరికెళ్తే ఏం తెలుస్తుంది? హ్మ్. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ దాని పని అవి చేసుకుంటూ ఉంటాయి.
చాతబడి చేసినటువంటి వారు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. బిహేవియర్లో చేంజెస్ కనిపిస్తాయి. అంతే, మన శరీరం ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు స్కానింగ్ తీసినా ఏమీ ఏర్పడదు. మీరు డాక్టర్ 100 మంది డాక్టర్ దగ్గరికి అబ్బాయి బాగానే ఉంటాడు, దేని చూసి భయపడ్డాడేమో అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని ఒక మాట చెప్తాడు తప్ప, ఏదో మెడిసిన్స్ నిద్రపోవడానికి నిద్ర మాత్రలు రాసిస్తాడు తప్ప అతను చేయగలిగింది ఏముంది? ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము? ఏదో మన శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉంది, అజీర్ణ వ్యవస్థ ఉంది, లేదా మనం ఊరికే అలసిపోతున్నాము, లేదా మన కాళ్ళు అంటే చేతులు ఊరికే గుంజుతున్నాయి. సైకియాట్రిస్ట్ కి చూపించినా కూడా ఇవి ఒకవేళ చేతబడి గనక ఈ చేస్తే చేతబడులు, బాణవతులు మీరు ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళండి, మీకు నార్మల్గానే కనిపిస్తారు వ్యక్తి. నార్మల్గానే మాట్లాడతారు. కానీ కొన్ని పరిస్థితులలో అతడు చేసే బిహేవియర్ కానీ, అతడు ఆలోచించే విధానాలు కానివ్వండి, అవి చాలా క్రూరంగా ఉంటాయి. అరే, ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడని మనకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కూడా మనం మనిషిని కనిపెట్టలేము. ఎందుకు అంటే అతడు చేసే అతనికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రవర్తనలు అనేటివి కనిపిస్తాయి. మనం మామూలుగా మాట్లాడుకుంటే ఇలాంటి ప్రవర్తన ఏర్పడవు. కాకపోతే ఈ చాతబడులు కానీ, బాణమతులు, చిలంగి ఇవన్నీ మనిషిలో ఉన్నాయి, లేవు అనడానికి లేదు. కానీ ఆ వ్యక్తి ఎక్కడి నుండో అతడి మీద ప్రయోగం చేస్తారు. ఆ వ్యక్తి కూడా అతని దగ్గర కనిపించడు, ఏది చేయడు. కాకపోతే ఎవరైనా నాశనం చేయాలి, ఇతన్ని ఏదైనా చెయ్యాలి, ఇతను నన్ను మోసం చేశాడు. ఇప్పుడు బలహీనులు ఏం చేస్తారు? అతన్ని ఎదుర్కోలేరు. ఎదుర్కోనప్పుడు ఏం చేస్తారు? అరే, ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి, ఇతన్ని ఎలాగైనా చంపాలి అని అన్నప్పుడు అప్పట్లో ఏం చేసేవారంటే ఇలాంటి వాళ్ళను ఇవి క్షుద్ర శక్తులు ఎవరైతే వాడతారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటివి చేసేవాళ్ళు. అందుకే బాణమతులు, చిల్లంగులు ఉన్నాయి, లేవు అని కాదు. కాకపోతే అప్పుడు విపరీతంగా ఉండేవి, ఇప్పుడు కాస్త తక్కువగా ఉన్నాయి, అంతే తేడా. లేవు అనడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు అప్పట్లో బ్రతికేటటువంటి విధానాలు వేరే ఉన్నాయి, అప్పుడు బ్రతుకుతున్నాము, ఇప్పుడు బ్రతుకుతున్నాము. కానీ మన విధానాల్లో చేంజెస్ వచ్చాయి. అలాగే ఈ చేసే విధానాలలో కూడా చేంజెస్ వచ్చేసాయి. అప్పుడు ఒక క్షుద్ర పూజ చేసేవాడు ఒక బ్రాహ్మణుడు అంటే వెంటనే గుర్తుపట్టేవాళ్ళము. కానీ ఇప్పుడు మనం గుర్తుపడము. మనలాగే ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు, మనలాగే నార్మల్ ఉంటున్నాడు, కానీ చేసే పద్ధతులు, విధానాలు అన్నీ తెలిసి నార్మల్గా తిరుగుతాడు. ఇప్పుడు మేమే ఉన్నామండి, మేము ఈ వేషం వేసుకుంటే బ్రాహ్మడు అని అంటారు. అంటే చక్కగా నామాలు పెట్టుకొని చక్కగా పంచ కట్టుకుంటే బ్రాహ్మణుడు. మేము చాలా మామూలుగా సాధారణమైన స్థితులు కానీ భార్య బిడ్డలతో బయటకు వెళ్ళినప్పుడు మామూలు పైన షర్ట్ వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం అని. కానీ అప్పుడు గుర్తుపడతారా? గుర్తుపట్టరు కదా. అలాగే చేసేటటువంటి వారిని గుర్తుపట్టడం అనేటటువంటి చాలా కష్టము. అలాగే ఎవరైతే అలాంటి బిహేవియర్ ఉందో గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. అది ఎలా గుర్తుపడతాము అని అంటే కనుక అతని పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఇతని జాతకంలో నిజంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయా, లేదంటే గ్రహస్థితి అనేటటువంటి మార్పు చెందడం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడా అనేటటువంటిది కేవలం జాతకం ద్వారా తెలుస్తుంది. 100% ఉండు. ప్రతిదా సృష్టిలో కానీ, సనాతన ధర్మంలో కానీ మీరు ఎలాంటి ప్రశ్న అయినా అడగండి, ఎలాంటి సమస్యలోనైనా ఉండండి, దాన్ని అధిగమించేది, దానిని తట్టుకునేటటువంటిది, దాన్ని ఎలాగైనా సాల్వ్ చేసేటటువంటిది కేవలం జ్యోతిష్య శాస్త్రంలోనే అందించడం జరుగుతుంది. జ్యోతిష్యము అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి శాస్త్రము. దాంట్లో ప్రతి ఒక్క దానికి పరిష్కార మార్గం అనేటటువంటిది ఉంటుంది. దీనికి పరిష్కార మార్గం లేదు అనేటటువంటిది ఏది కూడా ఉండదు. ప్రతిదీ, ఎందుకంటే జ్యోతిషం ఏంటి? 9 గ్రహాలతో కూడుకున్నటువంటిది, 27 నక్షత్రాలతో కూడుకున్నటువంటిది. ఈ సృష్టిలో ఎవరైనా పుట్టినండి అదే 27 నక్షత్రాలలో పుడతాడు, అదే 12 రాసులలో పుడతాడు. అంటే అదే 9 గ్రహాలు అతని మీద ప్రభావం చూపిస్తాయి. ఈ మూడిటి మీదనే ప్రతిదీ ఆధారపడి ఉంది. ఈ మూడిటి గురించి కరెక్ట్ క్యాలిక్యులేషన్ తెలిస్తే గనక ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఎలా జీవిస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, అతనికి జీవితంలో ఏదైనా ప్రమాదాలు ఉన్నాయా, జీవితంలో విద్యాభ్యాసం ఉందా, అలాగే వ్యాపారం చేసే అవకాశం ఉందా, లేదా జీవితాంతం ఈ వ్యక్తి ఒకరి చేతి కింద పని చేయడమేనా, లేదా ఇతడు మంచి స్థాయికి వెళ్తాడా, ప్రతిదీ నిర్ణయించేది జ్యోతిష్యమే. అందుకే జ్యోతిష్యము చిన్న గ్రంథం కాదు. అది వెళుతూ సముద్రమైన లోతు తెలుసుకోవచ్చేమో కానీ జ్యోతిష్యం యొక్క లోతు సృష్టిలో ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. అది ఒక అపూర్వమైనటువంటి గొప్పనైనటువంటి చరిత్ర కలిగినటువంటిది జ్యోతిష్యం. అందుకే జ్యోతిష్యంలో తెలుసుకోలేనటువంటిది ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చేతబడులు, బాణమతులు ఉంటాయి. కాకపోతే అది చేసేటటువంటి విధానము, ఎవరి మీదనైతే ప్రయోగం చేశారో వాడి విధానం, ఈ రెండు తెలిస్తే దానికి ఉపసంహరణ కూడా
చేసుకునేటటువంటి అవకాశాలు జ్యోతిష శాస్త్రంలో ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు మనము చౌరస్తాలలో బలులు పెడుతూ ఉంటాం. అంటే మన మీద దిష్టి తీసేసి అవును. చౌరస్తాలలో కానీ 4 కూడళ్ళ మధ్య పెడతారు. దానికి అర్థం ఏంటి? మన శరీరంలో ఏదైనా నెగిటివ్ వైబ్స్ ఉన్నా, లేదంటే ఎవరైనా మనకి ఏదైనా చేతబడులు చేసినా, ఏదైనా చిల్లంగులు చేసినా, బాణామతులు చేసినా ఏం చేస్తారంటే అలా ఇక దిష్టి తీయడం వల్ల, అంటే మనం ఏదైనా పదార్థము బలికితో కూడినటువంటి పదార్థం ఏదైనా పెడితే వెంటనే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అనేది బయటకు వచ్చి ఆ పదార్థంలో కూర్చుంటాయి. అందుకే ఆ పదార్థాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి శ్మశానాల దగ్గరనో, లేదంటే 4 చౌరాస్తాలలో కానీ, 3 చౌరాస్తాలలో కానీ, లేదా గ్రామం అవతల కానీ అవన్నింటినీ పెట్టేసేటటువంటి వారు. ఒక్కసారి మనలోంచి బయటకు వచ్చిందంటే మళ్ళీ మన శరీరంలోకి రాలేదు. అందుకే ఇప్పుడు మీరు చాలా మట్టుకు చూడండి, ఈ యొక్క మద్యము లాంటి పదార్థాలు కానివ్వండి, ఈ పచ్చటి అన్నం కానివ్వండి, కొబ్బరికాయలు కానివ్వండి, లేదు అని అంటే ఈ యొక్క గుడ్లు కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల పదార్థాలు మన రోడ్ల మీద చూస్తాము. దానికి అర్థం ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అది స్వీకరిస్తుంది. అది స్వీకరించినప్పుడు మళ్ళీ అది మనలోకి ప్రవేశించలేదు. ఒక్కసారి బయటకు వెళ్ళిపోయిందంటే అది నిజానికి గ్రామానికి అవతల పెట్టాలి. ఇప్పుడంటే ఈ సిటీ వచ్చేసింది, ఎవరు కూడా గ్రామం అవతల వెళ్ళడం లేదు కాబట్టి చౌరాస్తాలలో కానీ అక్కడ ఎవరు చూడని ప్రదేశాల్లో కానీ పెట్టేస్తున్నారు. అంటే అలా పెట్టడం వల్ల అది మనము ఎప్పుడైనా చూస్తే గనక మనం ఏమనుకుంటే ఎవరు ఏదో పెట్టారని చెప్పేసి సింపుల్గా లైట్గా తీసుకున్నాం, దాన్ని దాటేయడం కానీ, దాన్ని తొక్కడం కానీ, లేదా మన వాహనాలు దాని మీదకి వెళ్ళిపోవడం కానీ, ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, వెంటనే మన శరీరం నుంచి వెళ్ళిపోయినట్టు వేరే శరీరాన్ని ఆవహించేస్తూ ఉంటుంది. అలా ఆవహించినప్పుడు ఆ వ్యక్తికి జ్వరాలు రావడం కానీ, ఆరోగ్యం బాగుండకపోవడం కానీ, ఎప్పుడూ తలనొప్పులు రావడం కానీ, దీర్ఘంగా ఆలోచన చేయడం కానీ, బ్రెయిన్ కూడా ఒక దగ్గర పని చేయదు, ఏదో ఒక పని చేస్తూ పిచ్చి పిచ్చి ప్రవర్తనలు ఎన్నో చేస్తాయి. అలాంటివి జరగడం కానీ, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఇలాంటి ద్వారా కలుగుతాయి. కనుక అవి దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఇవి చేసుకోవాలి. ఏది సృష్టిలో లేదు అనడానికి ఆస్కారం, ప్రతిదీ నమ్మితే ప్రతిదీ ఉంటుంది, నమ్మకపోతే ఏది కూడా లేదు. కాబట్టి మన నమ్మకమే మనల్ని రక్షిస్తుంది, మన నమ్మకమే మన జీవితాన్ని కాపాడుతుంది. అందుకే బిలీవ్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. అందుకే నమ్మకం అనేటటువంటిది మనిషికి ఉంటే ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా తీసుకోగలుగుతాం, పాజిటివ్గా ఆలోచించగలుగుతాం. కనుక దీనికి రెమెడీస్ కూడా శాస్త్రంలో ఉన్నాయి. అలాంటి విధానాన్ని చేసుకుంటే ఎవరైనా దీని నుంచి బయటపడగలుగుతాం అమ్మా. ధన్యవాదాలు. శ్రీమాన్.